ప్రభు యేసుక్రీస్తు నామములో వివిధ గాడి వీక్షకులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటూ మరి ఇంతకాలం సుమారు సంవత్సరం పాటు షార్ట్ ఫిల్మ్స్ తీయలేకపోయాం. దయచేసి దానికి అందరినీ మన్నించమని కోరుతున్నాం. దానికి గల కారణాలు కొన్ని అనారోగ్య పరిస్థితులు, ఇంకొన్ని చెప్పాలంటే ఎక్కువగా ఆర్థికపరమైన ఇబ్బందులు మేము ఎదుర్కోవడం కారణంగా మరికొన్ని సంఘటనలు ఉన్నాయి. వాటన్నిటి కారణంగా షార్ట్ ఫిల్మ్స్ లేదా యూట్యూబ్ పరిచర్య చేయలేకపోయాం. దానికి తోడు ఇంకొంచెం కారణం ఏంటి అంటే పెద్దగా మాకు సపోర్ట్ లేకపోవడం, ఆదరణ లేకపోవడం, తీసినప్పటికీ పెద్దగా ఎవరు పట్టించుకోకపోవడం. ఇప్పుడున్న పరిస్థితుల్లో యూట్యూబ్ ఛానల్లో ఎక్కువగా ఏ కంటెంట్ మీద అయితే ప్రేక్షకులు లేదా విశ్వాసులు సహితము ఎంటర్టైన్మెంట్ మీద, కామెడీ మీద దృష్టి పెడుతున్నారు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి విషయాల మీద పెద్దగా దృష్టి లేదు అనే భావనతో ఇంతకాలం మేము ఈ కార్యక్రమాన్ని కొనసాగించలేకపోయాం. అయితే మా ఆలోచన తప్పు అని మేము పూర్తిగా తెలుసుకోగలిగాం. ఎవరు చూసినప్పటికీ, ఎవరు చూడకపోయినప్పటికీ మేము చేసే ప్రయత్నాన్ని అయితే చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి దేవుని కృపను బట్టి బయటపడగలిగాం. ఇంకా దేవుడు అన్నిటి నుంచి నిలబెట్టి మరొక మంచి ఆశీర్వాదకరమైన పరిస్థితులు మాకు అనుగ్రహింపచేస్తారని ఆశిస్తూ, కొంతమంది భావిస్తున్నారు కథలు లేవేమో అని. అది వాస్తవం కాదండి. దేవుని మహాకృపను బట్టి సంవత్సరం క్రితమే సుమారు ఒక 4-5 ఆశ్చర్యకరమైనటువంటి కథలను దేవుడు సిద్ధం చేసి కంప్లీట్గా బుక్లో కంప్లీట్ చేసి పక్కన పెట్టాను. కొంత మ్యాన్ పవర్ లేక, కెమెరా లేకపోతే ఎక్విప్మెంట్స్ అలాంటివన్నీ నుంచి మాకు సహకారం లేక, కొన్ని ఇబ్బందులను బట్టి ఈ తీసే మంచి ప్రాజెక్టులు ఏదో చిన్న కెమెరాతోనో చిన్న మొబైల్తోనో తీయడం కరెక్ట్ కాదు అనే నిరుత్సాహంతో వెనకపడిపోయాం. అయితే ఇప్పటి వరకు చేసింది చిన్నవాటితోనే చేసాం. దేవుని కృపను బట్టి దేవుడు మాకు ఏది ఇస్తే దానితో పాటు ముందుకు వెళ్తాం. కొనసాగించడానికి మేము ప్రయత్నం మొదలు పెట్టేసాం ఆల్రెడీ. కొనసాగేట్టుగా మీరందరూ మా కోసం ప్రార్థన చేయండి. దేవుని పనిలో సహకారులుగా నిలబడండి. దైవ సేవకులుగా మా ఆరోగ్యం కోసం, మా కోసం మీరు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. దేవుని కృప మీ అందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.